जीवन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधना सन्तु जीवन्तु शरदां शतम् ओम शांति शांति शांति। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे कृष्ण कृष्ण कृष्ण। కట్టెలు మోసినట్లుగా దేవుడికి చిన్న ఫలితము దక్కేది, ఎంతో పుణ్యము వచ్చేది. నిలువు దోపిడి దేవుడికి చిన్న ఫలితము దక్కేది, ఎంతో పుణ్యము వచ్చేది. అయ్యో ఎంత పని
చేశావే శ్రీహరి పాప నువ్వెంత పని చేశావే శ్రీహరి పాప ఎంత పని చేశావే శ్రీహరి ముండా నువ్వెంత పని చేశావే శ్రీహరి పాప ఆహా ఆహా ఎంత పని చేశావే శ్రీహరి పాప నువ్వెంత పని చేశావే శ్రీహరి పాప ఆహా 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 అట్ల పెళ్ళమ్మా నీవు కడు పూచురాలవు కావుననే దేవదాస్యకు శ్రీహరి సహాయ సంపత్తి చే మది హస్తిపేటపై ఈ రకంగా అట్ల పళ్ళెలా తయారయ్యావు కలవారి ఇండ్లలో పుట్టి కడకు అట్ల పళ్ళెము చేతబట్టి ముష్టివాని వలె కాళ్ళకు కట్లు గట్టి అట్లో ఎంతో వీధికి తిరిగి అట్లమ్ముతుంటి ఆ ఆ ఆ ఎలాంటి వాడిని ఎలా తయారయ్యాను పెద్దవాళ్ళ మాటలు వినకుండా భార్య పిల్లలు చెప్పిన మాటలు వినకుండా వేశ్యముండల కొంపలు చుట్టూ తిరిగి లాస్ట్కి పరిస్థితి వచ్చింది అయితే ఒకట్లే రూపాయలు పోయినా రూపం మిగిలింది ఇప్పుడు వచ్చే ఎయిడ్స్ అనే మహమ్మారి వ్యాధి వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మీరైనా ఏదైనా ఏరే వ్యాపారాల మీద ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా సైగ చేసినప్పుడు మమ్మల్ని చూడండి మమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మీరు ఆ బజార్లకే పోరు కానీ నా పరిస్థితి ఇట్ట అయింది నా మిత్రులు ఆ భవానీ శంకరం ఆ బిలవ మంగళము ఆ ఎవరెటు పోతే నాకెందుకు నా అట్లన్నీ రొట్లుగా మారే అవకాశం ఉన్నది లాస్ట్గా ఆస్తులు మొత్తం పోగొట్టుకొని అట్లు అమ్ముకోవడానికి కూడా డబ్బులు లేక ఎవరిని పోయి అడిగినా యారో మేము అప్పుడు చెబితే విన్నామంటారా నీకు ఈ పరిస్థితి జరగాలని ఎగతాళి చేస్తున్నారు సచేతనమునకు నా మానసం గొప్పదని చెవులపేట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేయించుకున్నా 500 డబ్బులు 25 కిలోలు బియ్యం ఇచ్చారు వాటితో వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది నాకు అదే అంటారు పెద్దవాళ్ళు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు వ్రత విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు వేడి 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 పెసరట్లు పశుమతి వారి పసందైన పెసరట్లు రూపాయికి 4 ₹1 చట్నీ ఫ్రీ వేడి 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 పెసరట్లు ఇదేమిట తయారైన వీడు గుర్తుపట్ల వీడికి చూపు కూడా దెబ్బతినట్టుంది నేనయ్యా భవన శంకరాన్ని పంతులు గారు అదే ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అదేంటి సంవత్సరంలో ఎప్పుడైనా చెప్పుకోవచ్చు సరే కానీ పంతులు గారు ఏం తిట్టు తయారయ్యారు ఇదివరకు ఎట్టుండేవాడు బిళ్ళంచు పంచెలు పక్క మీద లాల్చలు వేసుకుని బ్రహ్మాండంగా తిరిగేవాడు ఏం చేస్తున్నావు ఇప్పుడు నా సంగతి సర్లేవయ్యా నువ్వు మాత్రం ఎట్లా ఉండేవాడివి ఎట్లా ఉండేవాడిని 5,000 ఉంగరాలు షూటు బూటు హ్యాట్ ధరించి పెద్ద షోకిల్ల రైడ్ లాగా తిరిగేవాడివి మరి నీ పరిస్థితి ఏంటి అట్లా పడలేము అట్లా అంటే మాకు మీకు పోటీ ఉన్న పంతులు గారు శ్రీకృష్ణుడి చేతిలో విష్ణు చక్రం ఎలాంటిదో మా ఆర్య వంశుల చేతిలో అట్ల పళ్ళెం అలాంటిది
ఆస్తి పోయినా పరువు కోసం బాగులాడుతున్నాడు ఉండకూడదు. ఆపరేషన్ చూడు భయ్యా, చేసిన సంగతి చెప్పాలి. మాకు ఏం ఆక్షేపం లేదే భయ్యా. కైలాసంలో శివుడెత్తి మీద గంగ, భూలోకమా ఈ బుధాన్ని ఈ బొంగ, నీకు ఎందుకు ఈ బెంగ? పడుద్దేమో సొంగ, ఎవరికి? మొయ్యలేక. నాకెందుకు పడుతాయా? నేను ముందుగానే మేలుకున్నాను. సరే గాని పంతులు గారు, అప్పుడేంది ఊళ్ళో నీ గురించి అట్ట అనుకున్నారు? ఏమనుకున్నారు? నువ్వేం అనుకోనంటే ఎంత చెడ్డ ఒక అత్త అల్లుడు కాబట్టి చెప్పు, ఇంకా చెడిపోయింది.